యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఓకే, నీ నెక్స్ట్ ఫోటో చాలా క్లోజ్ అయిపోయారు అనమాట. అంటే అంటే ఇప్పుడు ప్రదీప్ అన్న గురించి ఎలా చెప్పానో సేమ్ అలానే అవును. శేఖర్ మాస్టర్ కూడా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఎలాంటి వాళ్ళు ఇప్పుడు ఆయన చేసుకున్న మంచి బయట చెప్పుకోరు, బట్ వాళ్ళ మీద చాలా మటు రూమర్స్ వస్తూ ఉన్నా కూడా వాళ్ళు తీసుకుని దాని గురించి మళ్ళీ దాని గురించి మాట్లాడకూడదు. అలాంటి మనుషులు కొంతమంది ఉంటారు, అందులో మన శేఖర్ మాస్టర్ ఒకరు. అవును. ఈ మధ్యన బాగా వైరల్ అవుతున్న ఫోటో ఇది. ఆహా, అందుకే పెట్టాం. అంటే సినిమాలు కనిపించింది, అందుకే వైరల్ చేసుకున్నాం ముందే. అర్థమైంది, నువ్వు పెట్టినప్పుడే నాకు అర్థమైంది. చెప్పు ఏంటి ఆ అయితే నీకు గెటప్? ఇంకో ఫోటో చూపించాలి, నేను ఏంటి ఫీల్ అవుతావు. ఏంటి? చూపించను. వద్దులే మాకు. మహేష్ బాబు గారితో ఫోటో తెలుసా నా దగ్గర? ఆ ఫోటోలో నేను మహేష్ బాబు గారు ఒక్కలాగా ఉంటాం, సేమ్ అన్నదమ్ముల్లాగా, హెయిర్ స్టైల్ అన్ని. ఓకే, ఏంటి అది గెటప్ కి ఏంటి? ఏం గెటప్ అది? పనివాడి గెటప్ వేసావు? యాక్చువల్గా సెట్ లో అది సాంగ్ షూట్ అన్నమాట. ఒక సాంగ్ ఉంది, మన గుంటూరు గారు తెలిసిందే కదా మూవీ. అందులో శ్రీలీల గారు మహేష్ బాబు గారు ఒక సాంగ్, ఒక మాస్ మసాలా ఒక సాంగ్ చేస్తారనమాట. ఒక పీక్స్ ఉంటది అనమాట సినిమాకి అది. ఇప్పుడు ఎలాగంటే మన గబ్బర్ సింగ్ లో ఏంటది మన మిమిక్రీ సాంగ్స్ పాడతారు, ప్యారడీ సాంగ్స్ పాడతారు, ఎలాగో ఈ సినిమాలో ఇది ఒక కంటెంట్ ఉంటది అనమాట. ఆ సాంగ్ లో ఉంటుందా, మూవీలో ఉంటుందా? ఇది మూవీలోనే. మూవీలో ఒక పార్ట్ ఇది. అంటే ఇది ఒక సాంగ్ అని కాదు కానీ ఒక పార్ట్. ఓ అమ్మో, నాకు తెలిసి మహేష్ బాబు గారిని ఒక యాంగిల్ లో చూస్తారు మీరు. సూపర్. ఫ్యాన్స్ కి అయితే పండగ, మామూలు పండగ కాదు. త్రివిక్రమ్ సార్ బాగా అంత మంచి ఆఫర్ ఎలా వచ్చింది నీకు? అది ఇది కూడా శేఖర్ మాస్టర్ తీసుకుని వెళ్ళారు, పిలిచారు. అంటే యాక్చువల్గా త్రివిక్రమ్ సార్ కూడా అన్నారు ఇందులో ఈ అబ్బాయి ఉంటే బాగుంటది కదా అని చెప్పేసి. సో శేఖర్ మాస్టర్ నన్ను అడుగుంటారు, నన్ను పక్కకు తోసి నీ పేరు ఇస్తుంటావు. చెప్పేవేంటి? అవసరం లేదు, మా వాళ్ళకి తెలిస్తే అది ముందు తెలిసి ఉండాలి, ఇప్పుడు కాదు నీకు. మా వాళ్ళకి తెలిస్తే చాలు, నీకు ఎందుకు తెలియడం. సో నెక్స్ట్ ఫోటో చూద్దామా? మదర్ది ఒక ఫోటో కూడా లేదు. నాకు దాన్ని ఏమంటారు, పిల్లలకి అది జ్ఞానం తెలిసి వచ్చాక అందరూ ఎవరు ఏంటని తెలుస్తుంది అంటారు కదా. అది వచ్చాక నాకు తెలిసాక మదర్ లేరని నాకు తెలుసు. అంటే నాకు ఇది లేనప్పుడు, మదర్ చనిపోయినప్పుడు వచ్చింది కదా మదర్ లేరని తెలుసు. కానీ నేను చాలా వరకు ఒక ఫోటో కోసం ట్రై చేస్తా, ఎలా ఉంటుంది చూడాలని చెప్పేసి మదర్ని. సో అలాగా ఈ ఫోటో ట్రై చేస్తే ఈ ఫోటో దొరికింది, అది అలా ఉంచుకున్నా. నేను నా కాలేజెస్లో కూడా ఆ ఫోటో పక్కన పెట్టి మంచం మీద పడుకునేవాడిని. అంటే ఇదేదో కల్పించి చెప్తుంది కాదు, ఏమీ కాదు, కానీ ఇది ఓపెన్గా చెప్తున్నాను. అంటే నేను ఎవరినో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యానా ఏంటి ఇవన్నీ కాదు. అంటే సినిమాల్లో చూపిస్తుంటారు కదా, ఇవన్నీ కాదు, ఒక ఎమోషన్ అనమాట. ఏంటంటే మనం ఒంటరిగా ఉండేటప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తామో అదే రియల్ ఎమోషన్ వాళ్ళ మీద. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, మరి ఎవరికి తెలుసలేదు నాకు తెలియదు. ఎందుకంటే మనతో అందరూ ఉండేటప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించాం. ఫ్రెండ్స్ కానీ ఉన్నా కూడా, ఫ్యామిలీ ఉన్నా కూడా, పర్టికులర్ ఒక పర్సన్ గురించి మనం ఎప్పుడు ఆలోచించాం. ఎవరి గురించి మనం ఆలోచించామంటే డెఫినెట్గా వాళ్ళ మీద మనకు ఎఫెక్షన్ ఉంటుంది అని చెప్పేసి. నేను కాలేజ్ డేస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి సింగిల్ రూమ్స్ అనమాట మా కాలేజ్లో. నేనైతే రూమ్లో ఏదైనా బాధ వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇలాంటి, నేను చెప్పాను కదా 3 years నేను ఇబ్బంది పడ్డాను, ఫినాన్షియల్గా ఇబ్బంది పడి నేనే సంపాదించుకోవాలనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా నేను ఆలోచించినప్పుడు నాకు మైండ్లో ఫస్ట్ వచ్చేది మా అమ్మ. అంటే ఒంటరిగా కూర్చునేవాడిని, డాడీ ఫోన్ చేస్తే మాట్లాడతారు, బాబాయ్ వాళ్ళతో మాట్లాడచ్చు. అలా కాదు, నాకు నా మనసులో ఉన్నది వీళ్ళతో ఎప్పుడు చెప్పుకుంటా, కానీ నేను చెప్పుకోవడానికి ఇంకో ఎవరో నాకు కావాలి, వీళ్ళతో షేర్ చేసుకుంటూ కొద్దిగా ఇంకా రిలీఫ్ అవుతుంది అనే ఫీలింగ్లో నాకు వచ్చేది మా అమ్మ. గుర్తొచ్చేది ఫస్ట్ మా అమ్మ. బెడ్ మీద కానీ లేదా కిటికీ దగ్గర కానీ, కిటికీ ఓపెన్ చేస్తే చంద్రుడు కనిపిస్తాడు, ఓపెన్ అలా ఉంటుంది. కిటికీ దగ్గర ఫోటో పెట్టుకొని అలా చూస్తున్నవాడిని. అదే మన ఏ ట్రాన్స్లో ఉంటామో మనకు తెలియదు. అలా కాసేపు చూస్తాను, కొద్దిగా 2-3 అలాగా ఆలోచించుకుంటా, ఎందుకు మిస్ అయ్యాము, ఎందుకు నా లైఫ్ ఏంటి ఇలాగా, నువ్వు ఉంటే బాగుండేది. ఇది నేను నా 4 years 5 years
ఆ లోపల ఉన్నప్పుడు జరిగింది అది. ఓకే. సో నేను అప్పటికే మా బాబాయ్ దగ్గర ఉన్నా. అదొక అంటే అదే నేను చాలా మిస్ అయినప్పుడల్లా ఈ ఫోటో అయితే నేను చూస్తూ ఉంటాను. ఇప్పటికీ ఈ రోజు కూడా ఇంకా ఏమైనా ఫోటోలు ఉన్నాయని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడుగుతుంటా నేను. వాళ్ళ ఫ్రెండ్స్ అంటే అమ్మది కలకట్ట అనమాట. వాళ్ళ అమ్మకి ఫ్రెండ్ ఒక ఆమె ఉందన్నమాట. ఆమె నాకు రీసెంట్గా నా నెంబర్ తీసుకుని మాట్లాడడం జరిగిందనమాట. నేను ఫస్ట్ అడిగిన మాట ఏంటంటే, మా అమ్మ ఫోటోలు ఇంకేమైనా ఉన్నాయి మీ దగ్గర, ఇన్ కేసు ఉంటే దాన్ని పంపించండి అని చెప్పి రీసెంట్ ఇంకో ఫోటో పంపించాను అనమాట. సో అది మళ్ళీ మా డాడీకి నేను ఫార్వర్డ్ చేయడం, మా డాడీ కూడా చూడడం, ఆయన గుర్తొచ్చి ఆయన అడగడం. అంటే ఎమోషన్ మరి నాకు తెలియదు, అది ఆటోమేటిక్గా నాకు వస్తుంది ఒక్కోసారి. సో అది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ మా అమ్మ కోసం చేసింది అనమాట. అది రియల్గా నాకు ఆ రోజు పర్ఫార్మెన్స్ మధ్యలోనే ఇన్ మిడ్ నాకేంటంటే అమ్మ నాకు కనిపించినట్టు ఆ ఫీలింగ్ కలిగేసింది. సో నేను సగం పర్ఫార్మెన్స్ తర్వాత నేనేం చేసాను నాకే గుర్తులేదు. అంటే అవుట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ వెళ్ళిపోయి నేను ఫీల్ అయిపోయా. నిజంగా నాకు కనిపించిన ఫీలింగ్ కలిగింది ఆ రోజు. అయితే ఇది స్టేజ్ మీద పర్ఫార్మ్ చేసింది, స్టేజ్ మీద. ఓకే. అంటే అంత పెద్దగా అంత క్లోజ్ గా అమ్మని అదే ఫస్ట్ టైం నేను చూడడం. ఫోటోలో చూస్తాం మామూలుగా, పెద్ద స్క్రీన్ మీద ఫోటో. నాకు ఆ అమ్మ ఇలా ఫేస్ చూడగానే నాకు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయా. సో ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అవేం లేవు ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏం లేవు. చెప్పారు కదా ఒక మూవీ చేస్తున్నాను, అలా ఇంకేమైనా మూవీస్ చేస్తున్నారా? మూవీ చేస్తున్నా, అది వచ్చింది చేస్తున్నాను అంతే. అదే అడుగుతున్నా, ఇంకేం వస్తున్నాయి, ఏం చేస్తున్నారు అని. నో, నాకేంటంటే ఛాన్స్ అనేది ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది పడితే చేయగంట, నాకు తగ్గట్టు ఏమైనా వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను డెఫినెట్గా. ఇప్పుడు ఒక కంటెంట్, మంచి కంటెంట్, ఇది చిన్న సినిమా అయినా పర్లేదు, హీరోగా నువ్వు చేయాలి, స్టోరీ బాగుంది, అన్నీ బాగున్నాయి, అన్నీ ఓకే అనుకుంటే అప్పుడు చేయొచ్చేమో. కానీ ప్రెసెంట్కి రెడీ లేరు. ప్రెసెంట్గా రెడీ లేనని కూడా నేను చెప్పను. ఇప్పుడు ఇది ఎలా పిలిచారు నాకు అనుకోలేదు, రావాలని రాసి పెట్టింది, వచ్చాం చేస్తున్నాం అంతే, నువ్వైనా నేనైనా కూడా అంతే. సో అలాగే నాకు ఏమైనా రాసి పెట్టుంటే అది వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను. అలాగే ఏది పడితే చేయను. అది ఇన్ ఫ్యూచర్ కొరియోగ్రాఫర్ కింద మేమేమైనా చూడొచ్చా మిమ్మల్ని? తెలియదు, నాకే తెలియదు, అది ఏమీ తెలియదు, ప్లానింగ్ లేదు, గో విత్ ఫ్లో. గో విత్ ఫ్లో. ప్రతి ఒక్కరు తిడతారు ఈ విషయంలో. అరే మనిషి నాకు ఒక ఎయిమ్ ఉండాలి, ఒక టార్గెట్ ఉంటేనే కదా నువ్వు దాన్ని ముందు తీసుకెళ్ళగలవు అది అని అన్నాను. నేనేమన్నానంటే, ఇప్పుడు చాలా మందిని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. కొంతమంది సడన్గా చనిపోతారు, కానీ వాళ్ళు సాధించాల్సిన చాలా ఉంది, చేయాలనుకున్నారు, అవలేదు, చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు ముందంతా చేసిన దానికి, హార్డ్ వర్క్ చేసిన దానికి ఏం ఫలితం దక్కింది? ఏమైనా దక్కిందా? అంతే. సడన్గా అది అయిపోయింది, అది రాత అంతే. సో నేను ఏం చేస్తానో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు దేవుడిని నమ్ముతావు పోనీ? నమ్ముతాను. షూర్. నువ్వు నమ్మవా? నేను అడుగుతున్నా ఫస్ట్. నేను నమ్ముతా. దేవుడు ఏది రాస్తే అది జరుగుతుంది, నమ్ముతావా? నమ్ముతాను. తలరాత రాసే దేవుడు. సో ఆయన రాసింది జరుగుద్ది, దానికి నువ్వు ప్రిపేర్ అవ్వడం ఎందుకు? అలా ఎలా వదిలేస్తాం? మన వర్క్ మనం చేయాలి, ఆయన ఇచ్చే టైం నీ వర్క్ నువ్వు చేసుకుంటూ పో. అదే నీకు వచ్చింది నువ్వు చేసుకుంటూ పో, అందులో 100% ఇవ్వు. అంతేగాని ఒక ప్లానింగ్ అనేది నేను చేసుకొని దాని తర్వాత నేను సక్సెస్ అవ్వకపోతే అది ఆబ్వియస్ గా నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా ఫస్ట్. నువ్వు అన్నట్టు పోనీ ఒక కొరియోగ్రాఫర్ తీసుకున్నావు, ఒక కొరియోగ్రాఫర్ తీసుకుని 6 లక్షలు తీసుకొని నేను కొరియోగ్రాఫర్ కార్డు తీసుకున్నాను, డాన్స్ మాస్టర్గా సినిమాల కోసం చేశా. తీసుకున్నాక అనుకున్నట్టు సినిమాలు రాలేదు నాకు. ఇన్ కేస్ రాకపోతే ఫస్ట్ నాకు ఏమవుద్ది, డిప్రెషన్లోకి వెళ్తా. సరే మళ్ళీ స్టార్ట్ చేస్తా, మళ్ళీ రాలేదు, డిప్రెషన్లోకి వెళ్తా. ఒకవేళ వచ్చిందంటే ఐల్ బి హ్యాపీ. సో ఇందులో 2 కేసులు ఉన్నాయి. కానీ మనకి ఏం చెప్తారు పెద్దవాళ్ళు, ఎన్నిసారి ఫ్లాప్ అయినా మళ్ళీ ట్రై చేస్తూ ఉండాలి. పెద్దవాళ్ళు చెప్తారు, అలాగేం పోయింది, ఎందుకంటే వాళ్ళు ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. డెఫినెట్గా అంతే. ఇప్పుడు చెప్తున్నా కదా, ఒక 50%, ఒక 100%లో 50% సక్సెస్ ఉంటారు, 50% ఫెయిల్యూర్ ఉంటారు. ఒక 50% నీకేం చెప్తారు, నేను చేసా, ఇలా జరిగింది, నాకు అయ్యింది, నేను సక్సెస్ అయ్యా, హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. కొంతమంది ఏమో నేను చాలా మంది హార్డ్ వర్క్ చేశా కానీ సక్సెస్ అవ్వలేదు, నా లైఫ్ ఇలా అయిపోయింది. ఏమనుకుంటానంటే, ఎవరైతే ట్రై చేస్తున్నానో స్టిల్ సక్సెస్ రాలేదు అంటారో వాళ్ళు ఇంకాస్త ట్రై చేయాలి అని నేను ఫీల్ అవుతాను. అందుకే చెప్తున్నా, కొంతమంది పాజిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు దేన్నైనా పాజిటివ్ గా తీసుకుంటారు. లైక్ ఇన్ కేస్ ఓడిపోయినా కూడా పాజిటివ్ గా తీసుకుంటారు. అలా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఐ డోంట్ నో వెదర్ ఐ యామ్ స్ట్రాంగ్ ఆర్ నాట్. మీరు అలా ఆలోచిస్తారు, నాకు తెలియదు, నేను స్ట్రాంగ్ కాబట్టి డిసిషన్స్ తీసుకోరు, గో విత్ ఫ్లో అన్నట్టు ఉంటున్నారు. రైట్, సూపర్. టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.
నమస్తే